హలో ఫ్రెండ్స్, శ్రావణ మాసం వచ్చేసింది. ఇంక వరలక్ష్మి వ్రతానికి స్పెషల్ గా బూరెలు చేస్తారు కదా. అమ్మ చేసిన బూరెలు చాలా బాగుంటాయి. ఇవి చేయడం చాలా సింపుల్. ఎలాగో చూద్దామా? లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందైతే ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గ్లాస్ మినపప్పు రాత్రంతా నానబెట్టుకొని ఇలా రుబ్బుకొని ఉంచుకోవాలి. తర్వాత పెద్ద సైజ్ గిన్నెలో పావంత వాటర్ వేసి అది తెల్లకాగిన తర్వాత మన పిండిని ఇక్కడ వేసి మూత పెట్టి ఇడ్లీలా ఉడకనివ్వాలి. మరొక గిన్నెలో 150 గ్రాముల బెల్లం అలాగే ఇలాచీ పౌడర్ కాస్త వాటర్ వేసి మరగనివ్వాలి. ఈ లోపు మన ఆయకుడు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి బయటికి తీసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని వీటిని మరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ఈ లోపు పక్కన మరుగుతున్న బెల్లాన్ని కూడా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇంకా పూర్ణం కోసం పక్కన స్టవ్ పెట్టి అందులో సరిపడి నెయ్యి వేసి కోరుకున్న కొబ్బరి కూరని ఇందులో యాడ్ చేసి అది పొడి పొడిగా అయినంత వరకు వేయించుకోవాలి సిమ్లీలోని. దీన్ని చల్లార్చుకున్న ఆయకుడం పొడిలో యాడ్ చేసి దీని అంతటిని కలుపుకోవాలి. ఈలోపు బెల్లం కూడా కరిగి పిక్క పాకంలా రావాలంట. ఇది ఎలా అంటే చేత పట్టుకుంటే గట్టిగా ఉండాలి, వాటర్ లో వేస్తే టంగుమని సౌండ్ రావాలి, అప్పుడు పిక్క పాకంగా వచ్చినట్టు. పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత బెల్లం పాకాన్ని ఇందులో యాడ్ చేసి ఇలా హస్తంతో కలుపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని రౌండ్ గా చుట్టుకోవాలి. బెల్లం పాకం తీసిన అదే గిన్నెలో 50 గ్రాముల బెల్లం వేసి కాస్త వాటర్ వేసి మరిగించాలి. 250 గ్రాముల మైదా పిండిని తీసుకొని ఇలా చెల్లించుకోవాలి. ముందుగానే ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టి రుబ్బుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టించుకోవాలి. కరిగిన బెల్లంలో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వెడల్పాటి బౌల్ తీసుకొని జల్లించుకున్న మైదా, రుబ్బుకున్న మినపప్పు అలాగే బెల్లం పాకం ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది చూడడానికి థిక్ గా ఉండాలండి. నీళ్లు డిప్ చేసి పైకి తీస్తే నీరులా కాకుండా గట్టిగా ఉండాలి. బూరికి సోయా పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. వెడల్పాటి కళాయిలోని ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పూర్ణాన్ని ఇందులో డిప్ చేసి 2 వేళ్లతో ఈ విధంగా తీసుకొని మనం ఒక్కొక్క బూరిని వేసుకుంటే పిలకలు రాకుండా చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ వాడ్చి ఒక పల్లెల్లో తీసుకుంటే ఎంతో రుచికరమైన బూరెలు అనేవి రెడీ అయిపోతాయండి. మీరు ఇక్కడ పల్లెల్లో చూస్తే ఒక్క బూరికి కూడా పిలకలు రాకుండా ఎంత చక్కగా రౌండ్ గా వచ్చాయి చూసారా. ఈ శ్రావణ మాస వరలక్ష్మి వ్రతానికి మా అమ్మ చేసిన ప్రత్యేకమైన బూరెలు మీకోసం.